గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకేందంటే ఇది హ్మ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకేందంటే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. మనకు చాలా పిక్స్ పంపిస్తూ ఉంటాం గదా! అడ్వర్‌టైజ్‌మెంట్‌కి. ఆ పిక్‌లో ఉన్న కొటేషను ఒక్కొక్క పిక్ మనకి నార్మల్‌గా సర్క్యులేట్ అయ్యేటివి ఒక 5, 6 పిక్స్ ఉంటాయి. పరమరక్షక్ గాని, గ్యారంటీడ్ పాలిసీలు, రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీలు, నాన్ గ్యారంటీ పాలిసీలు మొత్తం ఒక 10 పిక్స్ ఉంటాయి. ఆ 10 పిక్స్ రిలేటెడ్‌గా ఆ పిక్‌ని బేస్ చేసుకొని అది ఏ పాలిసీ, అది ఏ పిక్, కొటేషన్ ఎట్లా తీయాలి, కస్టమర్‌కి ఎట్లా ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, దాంట్లో అడిషనల్‌గా ఉండే బెనిఫిట్స్ ఏంటి, రైడర్స్ అన్నీ యాడ్ చేసుకుంటే ప్రీమియం ఎగ్జాక్ట్‌గా ఎంతొస్తుంది, అనే దాని గురించి వీడియోస్ చేయమని మనకి రిక్వెస్ట్ అనేది వచ్చిందనమాట. అందుకని మనకు నేను ఒక పిక్‌ని బేస్ చేసుకొని, ఈ పిక్‌కు సంబంధించింది నీకు తెలిసిన సర్కిల్‌లా ఎవరికి ఈ పిక్‌లో ఉండే పాలిసీ, ఈ పాలిసీ ఎవరికిస్తే బాగుంటుంది, దానికి ఉండే రూల్స్, రెగ్యులేషన్స్ ఏంటి, మినిమమ్ ప్రీమియం ఎంత, మినిమమ్ ఏజ్ లిమిట్ ఎంత, ఎలిజిబిలిటీస్ ఏంటి, స్టడీ ఉండాలనా, టర్మ్ ఇన్సూరెన్సా, సేవింగ్ పాలిసీయా, దీంట్లో రైడర్స్ ఏమేమి ఉంటాయి, అడిషనల్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా క్లియర్‌గా మన సిద్ధి యాప్ నుంచి కొటేషన్ తీసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాదాపుగా రిటర్న్స్ గాని, మెచ్యూరిటీ గాని మొత్తం మ్యాచ్ అయ్యేటట్టు ఎగ్జాక్ట్‌గా ఉంటుంది. ఈరోజొచ్చేసి ఈ పిక్‌కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ వితిన్ మనకి వీలైనంత తొందరగా ఒక 3-5 మినిట్స్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకేనా? ఈరోజు మనం చెప్పుకునే పాలిసీ ఏందంటే ఫార్చ్యూన్ గ్యారంటీ అనమాట. ఇది సేవింగ్ సొల్యూషన్స్‌లో ఉంటుంది. ఇది గ్యారంటీడ్ ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీ అనమాట. దీనికి మనకేందంటే ఇన్‌కమ్ ప్రూఫ్, స్టడీ ఉండాల్సిన అవసరం లేదు. మినిమమ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 3 ఇయర్స్ నుంచి అప్ టు 60 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. బట్ మన ఇంటెన్షన్ ఏందంటే సేవింగ్ పాలిసీస్ అయినా పర్లేదు. వాళ్ళు ఏదో ఒక వర్క్ చేస్తున్నట్లు వాళ్ళకి ఇన్‌కమ్ ఎంతో కొంత జనరేట్ అవుతున్నట్టు ఉండాలనమాట. ఇన్సూరెన్స్ కాన్సెప్టే అది. మనకేదన్నా జరిగితే మనం లేకపోయినా అట్‌లీస్ట్ మనం ఎంతైతే సంపాదిస్తామో, ఆ ఇన్‌కమ్‌ని రీప్లేస్‌మెంట్ చేసేటట్టు ఉండాలి. ఏం పని పాట లేకుండా ఇంటి దగ్గర ఉండే వాళ్ళకు పాలిసీలు ఇస్తామంటే సరిపోదనమాట. ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండాలి. వాళ్ళకేదన్నా జరిగితే ఆ వర్క్ రిలేటెడ్‌గా వచ్చిన ఇన్‌కమ్ ఏదైతే ఉంటుందో అది స్టాప్ గాకుండా ఎంతో కొంత ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఇచ్చేటట్టు ఉండేదాన్ని ఇన్సూరెన్స్ అంటారు. దాని మీద ఇన్సూరెన్స్ అనేది రన్ అవుతూ ఉంటుంది గాబట్టి బేసిక్ థింగ్స్ ఇవన్నీ. ఇంట్లో ఖాళీగా కూర్చున్న వాళ్ళకి పాలిసీలు ఇవ్వడం అంటే కష్టం. మళ్ళీ క్లెయిమ్ వచ్చినప్పుడు ఏదైనా ఇష్యూ జరిగితే మళ్ళీ మనల్నే అంటారు అందుకని. ఓకేనా? ఇది మనకి ఫార్చ్యూన్ గ్యారంటీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సేవింగ్ సొల్యూషన్స్‌లో ఉంటుంది ఈ పాలిసీ. సేవింగ్ సొల్యూషన్స్‌లో మనకు 11 పాలిసీలున్నాయి. డిఫరెంట్ ఉన్నాయి. ఈరోజు ఎండోమెంట్ పాలిసీలో ఈ పిక్ గురించి ఎస్పెషల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. హ్మ్. ఫార్చ్యూన్ గ్యారంటీ ఎక్కడుంది మనకి? హ్మ్. ఇక్కడ కింద సెకండ్ రోలో ఇదుంది. ఇదో టాటా ఏఐఏ ఫార్చ్యూన్ గ్యారంటీ. వ్యూ కీ ఫ్యూచర్స్. ఈ కీ ఫ్యూచర్స్ గ్యారంటెడ్ లంప్ సమ్ బెనిఫిట్ అండ్ మెచ్యూరిటీ. ఇది గ్యారంటెడ్ లంప్ సమ్ బెనిఫిట్ మెచ్యూరిటీ అంటే ఎండోమెంట్ పాలిసీ. ఈ పాలిసీలో పాలిసీ టర్మ్ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. సెకండ్ పీపీటీ గాని, పీటీ గాని మనకు ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. అడిషనల్ మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఫర్ ఫీమేల్ లైఫ్స్. ఫీమేల్స్‌కి కొంచెం ప్రీమియంలో వేరియేషన్స్ ఉంటాయి. మెచ్యూరిటీలో కూడా వేరియేషన్స్ ఉంటాయి. రైడర్స్ ఉంటాయి. టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి ఈ పాలిసీలో ఉండే బేసిక్ ఆహ్, కీ ఫ్యూచర్స్ అన్నమాట. ఓకేనా? డౌన్‌లోడ్ బ్రోచర్ కావాలంటే డౌన్‌లోడ్ చేసుకొని బ్రోచర్ కూడా పంపించుకోవచ్చు. ఇది లాస్ట్‌లో చెప్తాను బ్రోచర్ గురించి. ఇక్కడొచ్చేసి సెల్ఫ్, లిమిటెడ్ పే, ప్లాన్ పే ఆప్షన్, లిమిటెడ్ పే. ఇక్కడ పర్చేసింగ్ ఫర్ మీ, మేల్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇది ఎవరికివ్వాలి అంటే ఎవరికైతే 15 ఇయర్స్‌లో ఎగ్జాక్ట్‌గా 15 ఇయర్స్‌లో నాకు డబ్బులు కావాలి. నేను మినిమమ్ రూ. 1,00,000 కట్టడానికి రెడీగా ఉన్నాను. అనుకునే వాళ్ళకి ఈ పాలిసీ అనేది ఇవ్వాలి. నా సజెషన్ ఏందంటే ఎవరికైతే 10 ఇయర్స్ కిడ్స్ ఉంటారో, 5-10 ఇయర్స్ కిడ్స్ ఉంటారో, లేపోతే ఎవరైతే ఒక 2-3 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ జేసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళకి ఈ పాలిసీ చెప్తే చాలా బెటర్‌గా ఉంటుంది.
ఎందుకంటే 10 ఇయర్స్ కిడ్స్ ఉన్న వాళ్ళకి కరెక్ట్ 25 ఇయర్స్‌కి మ్యారేజ్ గురించి మంచి అమౌంట్ ఒస్తది. ఇన్స్యూరెన్స్ కవరేజ్ గూడా ఉంటది వీళ్ళకేదన్నా జరిగితే. అదే 25, 30 ఇయర్స్ ఉన్న కిడ్స్‌కేందంటే నెక్స్ట్ 2, 3 ఇయర్స్‌లో మ్యారేజ్ జేసుకుంటారు. ఆ పిల్లలు 10థ్, ఇంటర్‌కొచ్చేంత వరకి వీళ్ళకి 15 ఇయర్స్ అయిపోతది పాలసీ టర్మ్. అప్పుడొచ్చిన డబ్బులు ఈ పిల్లల హైయ్యర్ ఎడ్యుకేషన్‌కి యూజ్ అయితూ ఉంటది. ఆలోపు ఒకవేళ మనీ సఫిషియెంట్‌గా ఉందనుకోండి, ఈ 20,00,000 రూపాయలని మనకి అంటే వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్‌కి ఎట్లా విధంగా ప్లాన్ జేసుకోవచ్చు. ఇది ప్రీమియం 1,00,000 బెడుతున్నాను. పీపీటీ వచ్చేసి మనకు ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. బా ఇదో 5 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ పే జేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా రిటర్న్స్ ఒస్తాయి. పాలసీ టర్మ్ 12 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకుంటుందనమాట. ఓకేనా? ఇంక రైడర్స్ అనేదేందంటే దీంట్లో బీపీఆర్ రైడర్ ఉండదు. ఎందుకంటే తక్కువ టైమ్ పీరియడ్ ఉంది గాబట్టి పాలసీ టర్మ్. ఇంగా అడిషనల్‌గా హ్మ్. టర్మ్ అండ్ టర్మినల్ ఇల్‌నెస్ రైడర్ యాడ్ జేసుకోవచ్చు మనం. ఇదొక 10,00,000 కవరేజ్ ఉంటుంది. ఈ బఫరింగ్ వల్ల కొంచెం డిలే అయితుంది తప్ప మీకు వీలైనంత తొందరగా చెప్పాలని నా ఇంటెన్షన్. యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ రైడర్ గూడా తీసుకుంటా. దానికి ఇన్ కేస్ యాక్సిడెంటల్‌గా పర్మనెంట్‌గా డిజబిలిటీ అయినా గూడా 10,00,000 కవరేజ్ ఉంటుంది. ఇన్ కేస్ యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ అయితే మిగతా ప్రీమియమ్స్ అన్నీ వెవర్ అయిపోవాలి అనే ఉద్దేశంతోన దాన్ని గూడా యాడ్ జేస్తున్నాను. ఇవన్నీ చిన్న చిన్నగా అమౌంటు 1000, 2000 ఉంటాయి గానీ కస్టమర్‌కి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ యాక్సిడెంటల్ డెత్ ఈ 3, 4 రైడర్‌లయితే కంపల్సరీ యాడ్ జేసుకోవాలి ప్రతి పాలిసీలో. ఒకటేంది యాక్సిడెంటల్ డెత్ యాడ్ జేశాను. యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ, యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ వేవర్ ఆఫ్ ప్రీమియమ్, ఇంకోటి టెర్మినల్ ఇల్‌నెస్. ఈ మొత్తం రైడర్‌లు కలిపితే గూడా చూడండి మనకి ఓన్లీ 2,300 అంటే 1,02,385 రూపాయలు పే చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి రూ. 1,00,000 కడుతున్నాడు. 10,00,000 కవరేజ్ ఉంటుంది. యాక్సిడెంటల్‌గా అయితే 20,00,000 ఉంటుంది. పర్మనెంట్ డిజబిలిటీ అయినా 20,00,000 అంటే నార్మల్‌గా 10,00,000 వస్తుంది. మళ్ళీ డెత్ జరిగిన 10,00,000 వస్తుంది. ఇన్ కేస్ యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ అయితే ప్రీమియమ్స్ ఎవరైతే నెక్స్ట్ 12 ఇయర్స్ కట్టాల్సిన ప్రీమియమ్స్ ఏదైతే ఉంటుందో, ఆ ప్రీమియమ్స్ కట్టాల్సిన అవసరం లేదు. టెర్మినల్ ఇల్‌నెస్ అంటే నార్మల్‌గా రిస్క్ జరిగిన టర్మ్ బూస్టర్, టెర్మినల్ ఇల్‌నెస్ యాడ్ చేసినాం కాబట్టి ఎటు చూసినా ఒక 20,00,000 అయితే ఇన్స్యూరెన్స్ కవరేజ్ వస్తూ ఉంటుంది. ఓకేనా? డెత్ బెనిఫిట్ ఇక్కడ చూడండి 18,46,000 రూపీస్ నార్మల్‌గా ఈ రైడర్స్ యాడ్ చేసినాం కాబట్టి 18,46,000 ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇక్కడ జనరేట్ బీఐ పీడీఎఫ్‌లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ జీఎస్టీ సేవింగ్ పాలిసీ కాబట్టి జీఎస్టీలు ఏం లేవు. పీపీటీ, పీటీలు. ఇది సింపుల్ పాలిసీ. 1-12 ఇయర్స్ లక్ష రూపాయలు కట్టాలి. ఇన్స్యూరెన్స్ కవరేజ్ 18,46,000 కన్సిస్టెన్సీ‌గా ఉంటుంది. మెచ్యూరిటీ అమౌంట్ 18,46 వస్తుంది. ఇంకా రైడర్స్ సంబంధించిన ఇన్స్యూరెన్స్ కవరేజ్‌లు అడిషనల్‌గా. ఓకేనా? ఇదన్నమాట. ఇది మనం కస్టమర్‌కి పంపించుకోవచ్చు. ఓకేనా? ఇది సేవింగ్ పాలిసీ. ఆహ్, ఎడ్యుకేషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఇన్‌కమ్ ప్రూఫ్ నార్మల్‌గా బేసిక్ ఇన్‌కమ్ ఉంటే సరిపోతుంది. 25-35 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కరెక్ట్ ప్రొజెక్షన్ అన్నమాట. ఎందుకంటే వీళ్ళే వాళ్ళ ఫ్యామిలీలో అంటే 25 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ ఒక 5 ఇయర్స్‌లో మ్యారేజ్ చేసుకుంటారు. ఇదొక 15 ఇయర్స్. 5, 15 20 ఇయర్స్. అప్పుడు పిల్లల ఏజ్ 15 వస్తుంది. అంటే 10థ్ క్లాస్ అయిపోతుంది. అప్పుడు ఒక 20,00,000, 18,00,000 డబ్బులొచ్చినాయనుకోండి. కొంచెం ఫ్యూచర్‌లో మంచిగా ఆ పిల్లల హైయ్యర్ ఎడ్యుకేషన్‌కి గాని, మిగతా ఖర్చులకు గాని, ఏదన్నా ప్లాట్ కొనడం, కారు కొనడం ఇలాంటి నీడ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. అదే 30, 35, 40 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్‌కేందంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి వాళ్ళ పిల్లల ఏజ్ 10 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి 10-15 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి పాలిసీ ఇస్తే ఏందంటే కరెక్ట్ పిల్లల మ్యారేజ్ ఏజ్ వచ్చేంత వరకి మంచిగా యూజ్ అయితది. మంచి మెచ్యూరిటీ అమౌంట్ వస్తూ ఉంటుంది. మంచి రిటర్న్స్ అదే మెచ్యూరిటీ అమౌంట్ ఉంటుంది. 18,46,000 ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇన్ కేస్ దీంట్లో ఫస్ట్ ఒక 1,03,000 పే చేసిండు. ఏదన్నా రిస్క్ జరిగింది. 18,00,000 వచ్చినాయంటే ఆ పిల్లలకి ఏదో రకంగా యూజ్ అయితాయి గదా! అదనమాట. ఈ విధంగా గైడ్ చేయాలి. ఇదొకటి. ఇంకోటి బ్రోచర్స్ కూడా చెప్పాను గదా! హ్మ్. ఇది కొటేషన్ ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బ్రోచర్ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి.
ఇది మనకి ఫార్చ్యూన్ గ్యారంటీకి సంబంధించిన బ్రోచర్. దీంట్లో మినిమమ్ రూల్స్, రెగ్యులేషన్స్, లిమిటెడ్ పాలసీ పేమెంట్ టర్మ్. ఈ బ్రోచర్ ఏందంటే దీంట్లో బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. మొత్తం 7 పేజెస్ బ్రోచర్ ఉంటుంది. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇది పంపియొచ్చు, అది పంపియొచ్చు, అన్నీ చూడొచ్చు. ఓకేనా? సేవింగ్ సొల్యూషన్స్, ఫార్చ్యూన్ గ్యారంటీ, ఎండోమెంట్ పాలిసీ 3 ఇయర్స్ నుంచి మనకి 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. మినిమమ్ ప్రీమియం రూ. 1,00,000. టర్మ్ బూస్టరు, ఏడీ, ఏటీపీడీ పవర్ ఆఫ్ ప్రీమియం. ఈ 4 రైడర్లు ఇవ్వచ్చు. 12 ఇయర్స్ పేమెంట్ ఆప్షన్, 15 ఇయర్స్ మాత్రమే మాక్సిమం పాలసీ టర్మ్ ఉంటుంది. ఎండోమెంట్ పాలసీ కాబట్టి పిల్లల మ్యారేజ్ గురించి, హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఒక 15 ఇయర్స్ తర్వాత వాళ్ళ నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసే విధంగా ఎవరికైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సిన పాలసీ. 25 నుంచి 35, 40 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి పిల్లల ఏజ్ అంటే ఒక 5 ఇయర్స్‌లో మ్యారేజ్ చేసుకుంటామన్న వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్, 10 ఇయర్స్, 10-15 ఇయర్స్ మధ్యలో పిల్లలు ఏజ్ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాల్సిన పాలసీ అన్నమాట. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. దానికి తగ్గట్టుగా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. గివ్ మీ యువర్ ఫీడ్‌బ్యాక్. ఐ విల్ మేక్ వీడియోస్ రిలవెంట్ టు యువర్ ఫీడ్‌బ్యాక్, కామెంట్స్ రిలవెంట్‌గా నేను వీడియోలనేది చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.